హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాకర్ రూమ్. ఊపు, ఉత్సాహం ఇవన్నీ ఉండవు. చూశారు కదా మ్యాచ్, ఫుల్ నీరసం, ఫ్రస్ట్రేటింగ్. అదిగో సేమ్ అలాగే చూసాం మ్యాచ్ అంతా మేము. సో యా, సెకండ్ T20 న్యూ చండీగఢ్లో మ్యాచ్ జరిగింది. మనోళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ అన్నారు. మనం టాస్ గెలడమే ఒక న్యూ చండీగఢ్ thing. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అంట. సో న్యూ చండీగఢ్ T20 మ్యాచ్, మన వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ అంటే ఓకే, స్టార్ట్ అయింది మ్యాచ్. ఎప్పుడైతే డీకాక్ ఆడడం మొదలుపెట్టాడో ఓకే, బిగ్ స్కోర్ కొడతారు, మనం కూడా కొట్టచ్చు దాన్ని, ఇట్స్ గోయింగ్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్, ఫైనల్లీ ఆడుతున్నారు అనుకున్నా. మన వాళ్ళు ఇలా చేతులు ఎత్తుతారని నేను అనుకోలేదు. నువ్వు మనోళ్ళు చేతులు ఎత్తారు అనుకున్నావు, హర్షదీప్ చేతులు ఎత్తారు మనకి ఈరోజు. హర్షదీప్ చేతులు ఎత్తలే, చాపాడు. వైడ్ 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 యా, నేను పోనీ వేరే ఎవరైనా అయితే నేను ఇంకా అనుకున్నాను, హర్షదీప్ బ్యాక్ టు బ్యాక్ వైడ్ 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 అంటే అదే సరే సరే ఓకే, నీకు అవుతుంటది కొన్నిసార్లు ఉంటుంది డ్యూ అది ఇది అన్నారు అంతే ఓకే. అరే డ్యూ ఎక్కడ పోయిందిరా? మరి సౌత్ ఆఫ్రికాలో బౌలింగ్ వేసినప్పుడు డ్యూ ఎక్కడ పోయింది? సర్లే ఓకే గైస్, కొంచెం పద్ధతిగా వీడియో చేద్దాం. గైస్, లాకర్ రూమ్ ప్లీజ్, ఎవరన్నా కొత్తగా వస్తే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ ఒకటే కాదు, ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి హైప్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ దిగారు. స్టార్టింగే మనకి డికాక్ మిడిల్ చేసి సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో కొంచెం తేడా ఇరుకోం, ఎందుకంటే బుమ్రా ఓవర్లో 2 సిక్స్లు పడ్డాయి. వాడ గో మ్యాన్స్ నోస్ మేడం అనుకున్నాను నేను, కొడుతున్నారు అది ఇది అని. 4 ఓవర్స్కి వికెట్లు పడలే. 5th ఓవర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వరుణ్ చక్రవర్తి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి హెండ్రిక్స్ వికెట్ తీసాడు. ఓ వావ్, ఓకే, ఇప్పుడు గాడిలో పడింది మ్యాచ్. డికాక్ ఆపలా, అసలు వికెట్ పడింది, చిల్లవచ్చు కదా. ఏ డికాక్ ఆపలా. అసలు ఏ ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడో, ఎలా కొట్టాడో. మనం బౌలింగ్ కూడా అలాగే వేస్తాం, పేస్ వేరియేషన్ లేదు, ఏం లేదు, వైడ్ వేస్తున్నాం, ఫుల్ టాస్లు. అమ్మ ఎన్ని ఫుల్ టాస్లు ఇచ్చారా ఈరోజు, బ్యాక్ టు బ్యాక్. ఇట్ వాజ్ ఏ వెరీ, అంటే ఇప్పుడు యూజువల్లీ ఎలా ఉంటుందంటే క్రికెట్ ఇట్ ఈస్ ఎ స్పోర్ట్. ఓకే, స్పోర్ట్స్ పీపుల్కి ఒకరోజు వెరీ గుడ్ డే ఉంటుంది, ఒకరోజు బ్యాడ్ డే ఉంటుంది. ఓకే, కట్టకట్టుకుని అంతమందికి బ్యాడ్ డేయా ఏంటి? హర్షదీప్ సింగ్ అంత కన్సిస్టెంట్గా ఒకే లైన్లో వైడ్ లేస్తానే ఉన్నాడు. అయ్యో బాబోయ్, ఏంటి బా ఇది అనుకున్నా. నాకు ఎక్కడ సాడ్గా అనిపించిందంటే, మీరు ఒక 2-3 వైడ్లు వేయగానే మళ్ళీ ఓకే ఆగి కూల్ అని చెప్పి రిగూపై సూర్యకుమార్ హార్దిక్ వచ్చి బాయ్ బాయ్ జాగ్రత్త చూసుకుని ఇంకా ఇట్స్ ఓకే అంటే, హర్షదీప్ కూడా ఓకే కాన్ఫిడెంట్గా వచ్చి పరిగెట్టుకుని ఫుల్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ వైడ్. అక్కడ గంభీర్ రియాక్షన్ కూడా ఉండే. గంభీర్ వాజ్ లైక్ సడన్గా ఏదో రియాక్షన్ ఇచ్చి కెమెరా చూపించగానే మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇన్ని వైడ్లు పడ్డాయంటే అంటే ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. అసలు రిధంలో లేకుండే మనిషి గుద్దితే దీని పేరేంటి, పిచ్, అదే షార్ట్ పిచ్ బౌలింగ్ వేస్తే షార్ట్ పిచ్ బౌలింగ్ వేస్తే లాగి కొట్టేవారు. అలా అని యార్కర్ వేయడానికి ట్రై చేస్తే ఆ బాల్ ఫుల్ టాస్లు పడ్డాయి, కొట్టేవారు. అండ్ ఫుల్ టాస్లు వేసిన ప్రతి బాల్ వాళ్ళు బయటికి పంపించారు. అండ్ సరే డికాక్ కొడుతున్నాడు అనుకున్నారు, అంతా అయిపోయింది. సరే వరుణ్ చక్రవర్తి వచ్చాడు, మార్క్రమ్ గడ్ బాదాడు 2 6లు. నాకు ఇంకా అప్పుడు ఇద్దరు కొట్టారా. కానీ నన్ను చూస్తే ఇప్పుడు మార్క్రమ్ చూడు, మార్క్రమ్ అంత గొప్పగా ఏం ఆడలేదు. 26 balls 29 runs. అది కూడా కానీ 26 balls 29 runs 26 balls ఉందా, అది కూడా వికెట్ పడే ముందు 2 balls 2 6లు కొట్టాడు. సో మార్క్రమ్ మొత్తం ఆపిందంతా డికాక్ కవర్ చేసేవాడు. మొత్తం 6లు 4లు ఓవర్ కాంపన్సేట్, కాంపన్సేటే 10 per over ఉండే. సరే ఆ టైంలో కరెక్ట్గా వరుణ్ చక్రవర్తి మళ్ళీ 15th over అయిపోయిన తర్వాత వచ్చి ఆ వికెట్ తీసాడు. జితేష్ శర్మ ఎక్సలెంట్గా. అసలు జితేష్ శర్మ ఐ వాజ్ లైక్, నేను ర్యాండమ్గా నేను చూస్తున్నాను సడన్గా కొట్టాడు, అప్పీల్ చేస్తున్నాడు, అదేమోలే అనుకున్నాను. తర్వాత అందరూ సెలబ్రేట్ చేసి చూపిస్తుంటే అది బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టి, అది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుని చేత్తో అది దాన్ని ఆపి పట్టుకుని స్టంప్ చేశాడు. ఎక్సలెంట్ స్టంపింగ్ అది చేశాడు.
డానోన్ ఫెరెరా వచ్చాడు. డానోన్ ఫెరెరా వరుసగా డానోన్ ఫెరెరా కంటే ముందు మన డివాల్ బ్రూయిస్ ది తిలక్ వర్మ క్యాచ్ చాలా కొట్టాడు. బాగా క్యాచ్ చేశాడు. క్రేజీ. డానోన్ ఫెరెరా వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే 4 డాట్స్ పడ్డాయో ఓకే మ్యాచ్ ఈస్ కమింగ్ బ్యాక్ టు అస్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. 15.5కి 156 ఉంది. సో ఈ బాల్ కూడా మనోడు ఏమన్నా డాట్ చేస్తే మేడ్ ఇన్ వికెట్ అయ్యేది అది ఇది అనుకున్న 4 కొట్టాడు. 16 overs 160 runs. ఆ తర్వాత మళ్ళీ తగులుకున్నారు బాయ్. మళ్ళీ నేను అలా రన్ రేటింగ్ చూస్తున్నాను అదేమో అలాగా 10 పాయింట్ సంథింగ్ నుంచి మెల్లగా 9.1కి వచ్చింది. ఓ 2 ఓవర్లు అలా టక్మన్ 10 పైకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇంకా అమ్మో డెత్ బౌలింగ్ డెత్ లో అయితే నాకు బుమ్రా వచ్చినప్పుడు కొద్దిగా ఐ వాజ్ లైక్ ఏదో ఒక ఆపుతాడు సంథింగ్ ఏదో అని. ఐ థింక్ బుమ్రా వేసిన లాస్ట్ బాల్ ఒక్కటే ఏదో కొద్దిగా వెరీ 17th ఓవర్లో బుమ్రాకి యార్కర్లు వేద్దాం అనుకుంటే ఫుల్ టాస్లు. వేరియేషన్స్ అంటే బుమ్రా ఇస్ ది మ్యాన్ ఆఫ్ వేరియేషన్స్. బుమ్రా వేరియేషన్లు పడలే అసలు ఈరోజు. ఏం జరిగిందిరా? మనకి ఇంకా దరిద్రం డాన్స్ వేస్తున్నప్పుడు ఇంకా మనం చేయలేము. బ్యాడ్ డే ఫర్ బుమ్రా. 11.25 ఎకానమీ అంట. హర్షదీప్ సింగ్ 13.5 ఎకానమీ అంట. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసాడు 11.3 ఎకానమీ. ఎవరికి సరిగ్గా పడలేదురా. హర్షదీప్ సింగ్ 9 wides. సో సాడ్ వర్స్ట్. సరే పోన్లే 214 కొట్టారు ఎట్టో గట్ట ఓకే. మన వాళ్ళు ఇప్పుడు దిగుతారు కింగ్స్. అసలు మామూలుగా ఉండదు ఈరోజు. అంటే నేనేమనుకున్నానంటే మన వాళ్ళు బౌలింగ్ వేస్తున్నప్పుడు బాల్ తీసుకుని తెగరప్ చేశారు. ఏంటి ఫస్ట్ ఇన్నింగ్స్లోనే డ్యూ వచ్చిందా? అయితే ఇంకా మన వాళ్ళు బ్యాటింగ్ చేసే మాకు అటు సైడ్ ఉన్నది ఎవర్రా మనకి? శుభ్మన్ అభిషేక్ ఇద్దరు పంజాబీస్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది ఇది అనుకున్నప్పుడు సడన్ గా నాకు గుర్తొచ్చింది హర్షదీప్ కూడా పంజాబీనే. హర్షదీప్ కూడా అది నాకు ట్రిగర్ అయ్యే లోపు క్యాచ్ స్లిప్ లో అవుట్ మనోడు. అయ్యా స్వామి అసలు ఐ డోంట్ నో వాట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఆడేసాడు అనుకో, ఫర్ సపోజ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ దిగి ఆడేస్తున్నాడు, మర్చిపోతాం ఈ సెలక్షన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా ఆడుతున్నాడు ఓకే ఆడితే చాలు అంతే. అమ్మ బాబోయ్ ఫస్ట్ బాల్ దొరికేసాడు. ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ బాల్. ఎడ్జ్ పట్టుకుంది అవుట్ అయ్యాడు. కానీ మన ఇండియా టీం బెంచ్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది అంటే మనకు అదే కూర్చున్నది ఎవరు? ఒక సంజు శాంసన్, ఒక యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు కూర్చుని ఉన్నారు అక్కడ. మనకు ప్రాబ్లం ఏంటంటే మన టీమ్ 11లో ఆడిన ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది మీరు అందరూ డిజర్వింగ్ అయ్యి మీరు అందరికీ పర్లేదు మీరు ఆడుతున్నారా వెరీ గుడ్, ఎవడు అన్డిజర్వింగ్ అనిపించారు. ఆ పర్సన్ ఎప్పుడైతే కన్సిక్యూటివ్ గా కాస్త ఫెయిల్ అవుతున్నాడు, పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, నువ్వు అప్పటి వరకు అబ్బా ఇతనేరా స్టార్ట్ చేయాల్సింది అనుకునే ప్లేయర్ కాస్త వెనక్కి చూస్తే 2-3 ఉంటారు. అవును అంతే ఎగ్జాక్ట్లీ. సాడ్. అదే చెప్తున్నా, శుభ్మన్ గిల్ ఇలాగా ఫెయిల్ అవ్వే కొద్దీ ఒక శాంసన్ ఇప్పుడు శాంసన్ ఈజ్ ఆబ్వియస్ చాయిస్. ముందు కూడా అభిషేక్ శాంసన్ ఓపెన్ చేశారు, ఏంట్రా వై అని అనుకుంటాం. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే శుభ్మన్ గిల్ ఓవర్లోడ్ కూడా అవుతున్నాడు. ఎంత వర్క్ లోడ్ అసలు, మళ్ళీ నువ్వు మొత్తం టెస్ట్, ఓడిఐ, T20. ఎగ్జాక్ట్లీ. అండ్ దే వాంట్ హిమ్ టు బి 3 ఫార్మాట్ ప్లేయర్. మరి ఎందుకో నాకు తెలియదు కానీ దే వాంట్ హిమ్ టు బి 3 ఫార్మాట్ ప్లేయర్. ఎప్పుడైతే 1 డౌన్ అయ్యిందో అక్షర్ పటేల్ దిగాడు. ఓహో ఇదేం మూవ్. నేను అక్షర్ పటేల్ని దింపగానే నా మైండ్లో ఏంటంటే సరే మన మెయిన్ లైక్ ఆల్మోస్ట్ అవర్ మెయిన్ బ్యాట్స్మెన్ ఫస్ట్ ఓవర్లోనే వెళ్ళిపోయాడు కదా, కన్సాలిడేట్ చేయడానికి అట్లీస్ట్ హీస్ బ్రాట్ ఇన్ టు స్మాష్, హీస్ బ్రాట్ ఇన్ టు డూ సమ్ క్రేజీ స్టఫ్ అనేది అనుకున్నాను. చేశాడుగా, చాలా చాలా క్రేజీగా చేశాడు. ఎలా అంటే మన బాల్ కొన్ని తినేసి బాల్ ఖాయా, అదే మామూలుగా ఖాయా కాదు, ఓరు ప్లాటర్లో అది ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకుని బిర్యానీ తిన్నట్టు బాల్ అన్ని తినేసాడు పవర్ ప్లేలో. అండ్ అప్పుడు తింటుంటే అటు పక్కనేమో అభిషేక్ 2 6లు కొట్టాడు. ఆ తర్వాత అభిషేక్కి చాలా మంచి బాల్ పడింది. యాన్సన్ ఒకటి టెస్ట్లు, ఓడిఐస్, T20s ఈ సిరీస్ మొత్తం తగులుకున్నాడు మనకి. ఘోరంగా బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, ఫీల్డింగ్ లాస్ట్ మ్యాచ్ అయితే 3 అడుగులు వేసి ఒక 8 kilometers కవర్ చేస్తాడు టప్ టప్ అనేది. ఈ రోజు క్యాచ్ వదిలేడు, బట్ స్టిల్ ఫీల్డింగ్ లో కూడా ఎక్సలెంట్ క్యాచెస్. అయ్యి బాబోయ్ మామూలుడు కాదు బాబోయ్. అసలు మర్చిపోవాల్సింది ఏంటంటే యాన్సన్
కూడా కింగ్స్ 11 పంజాబ్ ఆడుతున్నాడు. సో పంజాబ్ ఈజ్ యాన్సిస్ హోమ్. ఇంతమందిలో ఆ హోమ్ అడ్వాంటేజ్ ఒక్కడికే యాన్సన్‌కే పనిచేసింది ఓన్లీ చూడు. మార్కో యాన్సన్కే పనిచేసింది. అది మాస్, మామూలు మాస్ కాదు అసలు. అమ్మ ఏంట్రా బాబు అయ్యిందా. ఆ తర్వాత అన్నగారు ద మ్యాన్, ద మిత్, ద కెప్టెన్ దిగాడు. ఓ 4 కొట్టాడు. అమ్మో హీస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్. ఓకే ఈరోజు మనకి ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది అనుకున్నా. అన్నగారు ఒకటైపోయారు. అరే నాకైతే సూర్యకుమార్ అయితే యాదవ్ చాలా ఫామ్ ఈజ్ వెరీ కన్సర్నింగ్ రా. వరల్డ్ కప్ ముందు Very నాకు concerning. భయం వేస్తుంది. మధ్యలో ఐ థింక్ న్యూజిలాండ్తో ఉంది. నెక్స్ట్ న్యూజిలాండ్తో 5 T20s జాన్ 3rd వీక్లోనో 2nd వీక్లోనో ఎప్పుడో ఉంది. అప్పుడు మరి అంతే. టైం ఉంది బట్ ఏమో భయం అయితే చూడు వేస్తుంది. సూర్యకుమార్ యాదవ్ వెంటనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత తిలక్ వర్మ ఒక్కడే ఈరోజు బ్యాటింగ్ పని అయింది. కొద్దో గొప్ప ఎవరికి రా, కొద్దో గొప్ప కాదు మంచిగా ఎవరికి రా అంటే తిలక్ వర్మకి. అంతే. తిలక్ వర్మ ప్లేడ్ ఈజ్ న్యాచురల్ గేమ్. కొన్ని షాట్స్ అయితే అద్దరు కొట్టేశాడు. ఒక రివర్స్ స్వీప్ 6 కొట్టాడు రా. మెంటల్ సూపర్ ఆడాడు. కొన్ని గ్యాప్ షాట్స్. ఆ డాన్వన్ ఫెరారా ఒక బాల్ 108 kph చేశాడు. దాన్ని కట్ చేసి 4 కొట్టాడు. సో చాలా నీట్గా ఆడుకున్నాడు. ఒక పక్క మనోడికి అంత నీట్గా తగులుతుంటే ఇంకొక పక్క హార్దిక్ పాండ్యా వాజ్ స్ట్రగ్లింగ్ లైక్ క్రేజీ. అసలు ముందు మ్యాచ్లో ఎవరికి పని అవ్వంది, హార్దిక్ పాండ్యాకి పిచ్చి పిచ్చిగా పని అయిందా. ముందు మ్యాచ్ లో తిలక్ అవ్వలేదు. స్విచ్ చేశారు. ఈరోజు స్విచ్ అంటే జస్ట్ ఇమాజిన్. అంటే అందరూ మ్యాచ్ విన్నర్సే. హర్షదీప్ మ్యాచ్ విన్నర్ ఈరోజు పని అవ్వలే. బుమ్రా లెజెండ్ ఈరోజు పని అవ్వలే. హార్దిక్ పాండ్యా మెంటల్ ప్లేయర్ ఈరోజు పని అవ్వలే. అక్షర్ పటేల్ ఈరోజు పని అవ్వలే. శుభ్మన్ గిల్ హ్యాండ్స్ అప్. సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్స్ డౌన్. దూబే ఏమీ లేదు. దూబే గాన్ కేస్. గాన్. అందరూ సామూహికంగా దండం పెట్టారు ఈరోజు. అదే సాడ్. ఓన్లీ తిలక్ వర్మ లాక్కొచ్చాడు. ఎంత లాక్ రావాలి. 214 కొట్టాలంటే తిలక్ వర్మ ఆడినట్టు ఇంకో ఇద్దరు అలాంటి ఇన్నింగ్స్లో ఆడారు అనుకో, అప్పుడు దగ్గరికి వెళ్తామేమో. అంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. టైట్ అవుద్ది, ఛాన్స్ టైట్ అవుద్ది. బట్ ఇట్ కెన్ గో ఎనీవేర్. కానీ ఒక్కడే ఆడాడు మరి. అండ్ నేను నిన్నోటి అడుగుతా. ఇప్పుడు గంభీర్ ఉన్నారు. గంభీర్ హ్యాస్ టేకెన్ సమ్ డెసిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ T20 గురించే మాట్లాడుకుందాం. గంభీర్ అండ్ ద మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, గంభీర్ మేనేజ్మెంట్, హోల్ మేనేజ్మెంట్ యాజ్ ఏ హోల్ రిప్రజెంటెడ్ బై గంభీర్ వాంటెడ్ టు ప్లే శుభ్మన్ గిల్ యాజ్ ది ఓపెనర్. అండ్ దే ఆర్ అంటే లైక్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఈ సిరీస్లో శివం దూబే, అక్షర్ పటేల్ అన్నట్టు చూస్తున్నారు. నువ్వు ఏమన్నా టీం ఓకేనా నీకు, లేకపోతే ఏంటి ప్రాబ్లం, ఏంటి టీంతో అసలు ఏంటి? నన్ను అడిగితే నాకు ఓకే, మేబీ శుభ్మన్ గిల్కి రెస్ట్ ఇచ్చి యూ క్యాన్ ట్రై శాంసన్. ఎందుకంటే చూడు ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యశస్వి జైస్వాల్ కూడా నువ్వు ట్రై చేయొచ్చు. బట్ నువ్వు సంజు శాంసన్ని ట్రై చేస్తే సో సంజు శాంసన్ కెన్ ప్లే టాప్ ఆఫ్ ది ఆర్డర్, కింద కూడా ఆడతాడు, నీకు ఫుల్ చాలా ఫ్లెక్సిబుల్. సో నువ్వు జితేష్ శర్మ బదులు హీ కెన్ ప్లే. బట్ జితేష్ నువ్వు ఐ కాంట్ సీ మ్యాన్ బికాస్ జితేష్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ గుడ్. నా పాయింట్ ఏంటంటే 2 మ్యాచ్లు చూడు. ఇప్పుడు లుంగి ఎంగిడి వాళ్ళ బౌలర్ చూడు. లుంగి ఎంగిడి, మార్కో యాన్సన్, సిపామ్లా, బాట్మ్యాన్. ఓకే ఈరోజు బాట్మ్యాన్ ఫిగర్స్ చూడు. 4 overs 24 runs 4 wickets. జితేష్ శర్మది కూడా బెయిల్కి తగిలి బెయిల్ వికెట్ నుంచి కింద పడలా. ఎల్ఈడి ఎలిగి బెయిల్ వికెట్ నుంచి కింద పడలా. ఇప్పుడు నువ్వు చూస్తే ఎంగిడి ఉన్నాడు రా. ఎంగిడి నీకు మెనిసింగ్గా కనిపిస్తాడా? లేదు. ఆరా ఉంటుందా? ఉండదు. కానీ ఎంగిడి లాస్ట్ మ్యాచ్ సూపర్ డెలివరీ చేశాడు. ఈ మ్యాచ్ కూడా చాలా బాగా బౌలింగ్ వేసాడు. ఫస్ట్ 2 overs రా పవర్ ప్లే బౌలింగ్ ఎక్సలెంట్. మార్కో యాన్సన్ అయితే ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. మనకి ఇంక ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ వన్ హూస్ ప్లేయింగ్ అట్ దిస్ లెవెల్, ఈ లెవెల్లో ఆడుతున్న వాళ్ళందరూ దర్ క్రెడిబుల్ ఇన్ దర్ వర్ది ఎనఫ్ టు ప్లే. అండ్ వాళ్ళ డేలో వాళ్ళు ఇఫ్ దే టర్న్ అప్ ఇంకంతే. ఇంకా వాడికి ఆరా ఉందా ఏం లేదు, నో వన్. అంటే నేను అదే అంటున్నా, వాళ్ళకి పని అవుతుంది. ఇంత క్యాలిబర్ ఉన్న పనికి మాత్రం ఈరోజు అసలు పని అవ్వాల. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళు కన్సిస్టెంట్గా డెలివరీ చేయగలుగుతున్నారు.
అండ్ దట్ ఈస్ కొంచెం కన్సర్నింగ్. అండ్ ఆల్సో లాస్ట్ 2 మ్యాచెస్‌లో ద ప్రాబ్లమ్ వాజ్ ఫస్ట్ ఓవర్‌లోనే వికెట్లు పడ్డాయి. మనకి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అనేదే లేదు. మనకు ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్స్ అంటే ఫస్ట్ 3 పార్ట్నర్‌షిప్‌లు. యాహ్! సో, అసలు ఇట్స్ వెరీ సాడ్. అసలు పవర్ ప్లేలోంచి మనం ఒక అన్‌స్కేత్డ్ ఎళ్ళట్లే. బయటికి అస్సలు రావట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు? సండే. సండే 14th. ఎక్కడుంది నెక్స్ట్ మ్యాచ్? ఐ హర్డ్ ధర్మశాలలో ఉన్నట్టుంది. కాదా? ధర్మశాల అనుకుంటా. నెక్స్ట్ మ్యాచ్ ధర్మశాలలో ఉంది. ఆ అరే నాకు డౌట్ రా. ఇది హైదరాబాద్. మనమే యేసుకొని తిరుగుతున్నాం. ధర్మశాల ప్యాక్ అవుద్ది. నువ్వు వీళ్ళ గురించి ఇంట్రెస్ట్‌లో భయపడుతున్నావు. ఎందుకురా? వీళ్ళందరి గురించి భయపడుతున్నావు. నేను మార్కో యాన్సన్ గురించి భయపడుతున్నాను. అతను అసలే 6'8" ఉంటాడు. అందరికీ ఇంత ఆక్సిజన్ వస్తుంది, అందరికంటే ఇంత తక్కువ ఆక్సిజన్ వస్తుంది. అయినా కూడా అతను మళ్ళీ మార్కో యాన్సన్ పర్ఫామ్ చేస్తాడు చూడు. అతను మార్కో యాన్సన్ మనకి అలా తగులుకున్నాడు. తక్కువ ఆక్సిజన్ వస్తుందంట. మనకు తగులుకున్నాడు అలా. మరి ఇంకేం చేస్తాం? ఇంకంతలే, ఇంకేమైందిలే, ఇంకేం సో చేస్తాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ మ్యాచ్ 14 డిసెంబర్ సండే ఉంది. ఆ సండే మ్యాచ్లో మన వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారు, మన వాళ్ళు బాగా ఆడతారని కోరుకుందాం. ఐపీఎల్ ఆక్షన్కి ముందు లాస్ట్ మ్యాచ్ అది. డికాక్ సడన్ గా అండర్టేకర్ లేచినట్టు లేచాడు. డికాక్ అసలు రిజిస్టర్ చేసుకోకూడదు అనుకున్నాడంట ఐపీఎల్ ఆప్షన్ కి. అండ్ ఒక టీమ్ చేసుకోమందంట, రిజిస్టర్ చేసుకో అని చెప్పిందంట. గెస్ హూ దట్ టీమ్ ఇస్? నాకు ఎందుకో ముంబై ఇండియన్స్ అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్. కానీ ముంబై ఇండియన్స్ ఏ ధైర్యంతో డీకాక్ రిజిస్టర్ చేసుకోమన్నారు 2.75 crore ఏం చేద్దామని? అంతే, బేస్ ప్రైస్ కొందామని అంతే. ఆ మిగతాలు అందరూ మరి ఈ రోజు బాధుడు చూసిన తర్వాత మిగతాలు అందరూ కూర్చొని డికాక్ అంటే ఏమో చూద్దాం. సో గైస్, ఆన్ దాట్ నోట్ మన నెక్స్ట్ మ్యాచ్ 14 జరుగుతుంది. 14th మ్యాచ్ మన వాళ్ళు గెలవాలని ఆశిద్దాం. అసలుకే సిరీస్ మంచి రసవత్తరంగా 1-1లో లెవెల్ అయి ఉంది. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్. వీకెండ్ చిల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ లాకర్ రూమ్. సబ్స్క్రైబ్ పన్నింగే. కింద హైపర్ ఉంటుంది, అది మాత్రం చేయడం ప్లీజ్. హైప్ కుడింగే. మేము ఆల్రెడీ బాధల్లో ఉన్నాం. వాళ్ళు లేరా? మ్యాచ్ పోయిందంటే వాళ్ళు కూడా ఉంటారు. అది అందరం ఓకే. బట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అయిపోవండి. బాయ్ గైస్.